జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు 2014లో వైసీపీ తరఫున పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్ కొంతకాలం కిందట హైదరాబాద్లో ఓ పెళ్లికి వెళ్లారు. అక్కడ ముంబైకి చెందిన సినీ నటితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ కొన్నేళ్లు బాగానే ఉన్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా విద్యాసాగర్ ఒప్పుకోలేదు. 2024 జనవరిలో ఆమె నుంచి మరింతగా ఒత్తిడి పెరగడం, ఎన్నికల వేళ ఈ వ్యవహారం బయటపడితే తనకు పార్టీకి మరింత నష్టం కలిగించే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయాలంటూ ఆయన నాటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణాను ఆదేశించారు. సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఆదేశాలు రావడంతో వాయువేగంతో కదిలారు. ముంబై నటి, ఆమె కుటుంబీకులపై విద్యాసాగర్ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. దాని ఆధారంగా ఆగమేఘాలపై ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, బెదిరింపు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వెంటనే అప్పట్లో విజయవాడ డీసీపీగా పనిచేసిన ఓ యువ ఐపీఎస్ అధికారి, ఓ ఏడీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో కూడిన బృందాన్ని విమానంలో ముంబైకి పంపించారు. అంతర్జాతీయ ఉగ్రవాదులు, కరడుగట్టిన నేరగాళ్ల మాదిరిగా సినీ నటిని, ఆమె తల్లిదండ్రులను ఈ కేసులో అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడ తీసుకొచ్చారు. కోర్టు వారి ముగ్గురికి రిమాండ్ విధించింది. వారు జైలు నుంచి విడుదలయ్యాక పోలీసులు తీవ్రంగా బెదిరించారు. పెళ్లి మాటెత్తితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి వారితో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండడంతో బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో ముంబైకి వెళ్లిపోయింది. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఉదంతం 6 నెలల తర్వాత ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దేశంలో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుటుంబీకుడు ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఈ సినీ నటి కొన్నాళ్ల కిందట ముంబైలో ఓ కేసు పెట్టినట్టు సమాచారం. ఈ విషయాన్ని ముంబైలో సెటిల్ చేస్తే తన ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని భావించిన ఆ పారిశ్రామికవేత్త నాటి ఏపీ ప్రభుత్వ పెద్దలతో తనకున్న సన్నిహిత సంబంధాల రీత్యా వారి నుంచి సాయం కోరినట్టు మరో వాదన ప్రచారంలో ఉంది. దీంతో విద్యాసాగర్ వ్యవహారాన్ని ముందు పెట్టి కథ నడిపించారని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో భారీగా సొమ్ములు చేతులు మారినట్టు సమాచారం. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కాంతి రాణా టాటా తీరు తొలి నుంచి వివాదాస్పదమే. వైకాపా అరాచకాలకు కొమ్ము కాసిన ఆయన బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టారన్న ఫిర్యాదులు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కాంతి రాణా ఏ స్థాయిలో అరాచకాలకు పాల్పడ్డారో చెప్పేందుకు ఈ తాజా ఉదంతమే తార్కాణమని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన హయాంలో జరిగిన ఇలాంటి అరాచక ఘటనలపై విచారణ జరిపించాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి.